నేను అండి పొద్దుటూరు జూనియర్ బాలయ్య అనే ఎట్లుంటారో అనే దానికి నేను ఇక్కడికి వచ్చానండి. సినిమా చూడొద్దని చెప్పి కొంతమంది బ్రేక్ ప్రచారం చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు, దానిపైన ఏం చెప్తారు? సినిమా చూడొద్దు అనే వాళ్లకు సినిమా చూడరు అంటే కనుక ఎవరు ఆగరండి. బాలకృష్ణ సినిమాలంటేనే ఎవరైనా పరిగెత్తొస్తారు. మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు రాకుండా పోయే సమస్య ఏముండదు. ఎందుకంటే మా చెప్తాలేమా ఈ ప్రపంచ పటంలో ఈ ప్రపంచ పటంలో మా దేశ రూపాన్నే చూసింటావు, మా దేశ విశ్వరూపాన్ని చూసింటావు. ఒక్కసారి లేచి మేము శబ్దం చేస్తే ఆ శబ్దానికే ప్రపంచమే నీ శబ్దం. మేము బాలకృష్ణ అభిమాని. ప్రతి గెటప్లో నేను చూస్తూ ఉంటాను అన్నమాట. ప్రతి గెటప్ ఏ సినిమా వచ్చినా గెటప్ వేస్తుంటాను. కానీ ఈసారి తెలంగాణ ఎట్లా తిరిగి రావాలా హైదరాబాద్కు అని నేను గెటప్ వేసుకొని రావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానండి. బాలయ్యబాబు చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఊహించుకున్నారా ఆ క్యారెక్టర్లో? అట్లే లేదు, అంటే మీరు ఒక అభిమాని కాబట్టి అదే గెటప్ వేసినారు కాబట్టి బాలకృష్ణ ఏదైతే యాక్టింగ్ చేస్తున్నారో ఆ క్యారెక్టర్ లో మిమ్మల్ని మీరు ఊహించుకున్నారా? ఊహించుకున్నా. ఆ విధంగా నేను కూడా ఇంకా చెయ్యాలా, ఇంకా బాగా ఆ రౌద్రం చెయ్యాలా అన్న తపన నాలో ఇంకా వచ్చిందన్నమాట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది కాబట్టి చాలా చాలా హైలైట్ అండి. మీకేం నచ్చిందన్న అఖండ 2? సినిమాలో నచ్చందంటూ ఏముండదండి. డైలాగ్ కానీ, పాటలు కానీ, ఫైట్స్ కానీ, పాటలు కానీ చాలా హైలైట్. ప్రతి ఒక్కటి హైలైటే. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ మ్యూజిక్ హైలైటే. చాలా చెప్పాల్సిన అవసరం లేదు తమన్ గురించి. మదర్ సీన్ ఒక సెంటిమెంట్ ఉందని చెప్తున్నారు, అది ఎలా వర్కౌట్ చేస్తున్నారు? అది శివుడే ఆమె దగ్గరికి వచ్చి ఆమెను దహనకాండ చేసే విధంగా పెట్టినారంటే అది చాలా హైలైట్. అసలు ఆ సీన్ చూసుకుంటే చాలా మంది ఎమోషనల్ అయినారట. ఎమోషన్, కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నాకైతే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే తల్లి సెంటిమెంట్ కదండి, తల్లి సెంటిమెంట్ కాబట్టి చాలా నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అరే ఆది పినిశెట్టి అంత బలమైన విలన్ గా లేడు, తేలిపోయాడు అంటున్నారు మీరు. అది చాలండి. ఆయన హైట్కు, ఆయన వెయిట్కు, ఆయన ఉండే ఇప్పుడు హీరో నుంచి విలన్ గా రావడం అనేది ఒక హైలైట్ అండి. అంతే కదండి. హీరో ఒక విలన్ గా చేయాలంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. కానీ బాలయ్య పక్కలో నేను విలన్ గా చేసినా చాలు, రౌడీగా చేసినా చాలు, ఆయనతో ఒక దెబ్బ తిన్నా చాలు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా ఉండా. బాలకృష్ణ సినిమాలో ఒక ఫైట్ లో ఆయన కాలుతో తన్నినా చాలు, నాకు ఒక అభిమానం అది ఉండాలని. ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లు చూసుకుంటే ఏమనిపించింది మీకు? క్యారెక్టర్స్ చూసుకుంటే ప్రతి వాళ్ళు బాగా నటించినారండి. చాలా చాలా బాగా నటించినారు అందరు. ఈ సినిమా పరంగా అంటే మీరు ఒక వీరాభిమానిగా అసలు ఈ కలెక్షన్స్ ఏ విధంగా వస్తాయి అనుకుంటున్నారు? కలెక్షన్స్ సూపర్ అండి. కలెక్షన్స్ సూపర్ గా వస్తాయి. పాన్ ఇండియా సినిమా కదా ఇది. పాన్ ఇండియా సినిమా కాబట్టి పాన్ లెవెల్లోనే వస్తుంది అండి. అది ఖచ్చితంగా వస్తుంది. రికార్డు బ్రేక్ చేస్తుంది ఖచ్చితంగా. సంయుక్త మీనన్ బాగుంది. జాజికాయ సాంగ్ చాలా చాలా హైలైట్ కదా, చాలా చాలా హైలైట్. అంత మందిలో చేయడం అనేది. నేను మళ్ళీ చూస్తా. ఇంకా ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళి అక్కడ చూస్తా. ఇంకా ప్రొద్దుటూరులో చూస్తా. అక్కడ గెటప్ వేయాలి మళ్ళీ నేను. బాలయ్య బాబుకి ఇష్టమైన దేవుడు లక్ష్మీ